నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే శంకర్ అంటే ఇండియన్ సినిమా. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇండియన్ 2 వంటి భారీ డిజాస్టర్ తర్వాత కూడా శంకర్ తన పంతా మార్చుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో వేల్పరి అనే మరో భారీ సాహసానికి ఆయన శ్రీకారం చుట్టారు. అసలు శంకర్ మైండ్ సెట్ ఏంటి? ఈ భారీతనం ఆయనను మళ్ళీ నిలబెడుతుందా? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరి నోట వినిపిస్తున్న మాట ఒక్కటే, శంకర్ ఇంకా మారలేదా అని. ఒకప్పుడు భారీతనం నిండిన కథలు చెప్పాలంటే శంకర్ తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు భారీతనం అనేది కేవలం టెక్నాలజీకో సెట్లకో పరిమితం కాలేదు. ఆ భారీతనాన్ని తెరపైకి తేవడానికి పెట్టే బడ్జెట్ ఇప్పుడు నిర్మాతలకు సింహస్వప్నంలా మారింది. డబ్బులు చెట్లకు కాయదు కదా. బ్యాంకుల దగ్గర ఆస్తులు తనఖా పెట్టి 100 కోట్లు కుమ్మరించే నిర్మాతలకు కావాల్సింది కేవలం హిట్ మాత్రమే. శంకర్ కెరియర్ గ్రాఫ్ చూస్తే రోబో, అపరిచితుడు లాంటి క్లాసిక్స్ ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో ఆయన డైలమాలో పడ్డారు. ముఖ్యంగా ఇండియన్ 2 రూపంలో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చూశారు. ఇండియన్ 3 పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. ఇలాంటి డీప్ ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? కాస్త వెనక్కి తగ్గి బడ్జెట్ అదుపులో పెట్టి బలమైన కథతో కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. కానీ శంకర్ మాత్రం మళ్ళీ అదే పాత రూట్ లోనే వెళ్తున్నారు. వేల్పరి పేరుతో ఒక భారీ నవల ఆధారిత చిత్రాన్ని అనౌన్స్ చేసి అందరినీ షాక్ కి గురి చేశారు. దురంధర్ ఫేమ్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా నేషనల్ అవార్డు విన్నర్ చియాన్ విక్రమ్ ను కూడా ఒక కీలక పాత్ర కోసం ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. రణ్వీర్ సింగ్, విక్రమ్ లాంటి స్టార్స్ ను తీసుకుంటే మార్కెట్ పెరుగుతుంది, కానీ బడ్జెట్ ఆకాశాన్ని తాకుతుంది. 500 కోట్లు అంతకు మించి బడ్జెట్ పెట్టించబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విమర్శకులు ఏమంటున్నారంటే శంకర్ ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అనే ఫార్ములాను వాడాల్సిందని విశ్లేషిస్తున్నారు. నిజానికి శంకర్ సినిమాలో ఒకప్పుడు భారీతనం కథలో భాగంగా ఉండేది. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాలో భారీ సెట్లు ఉన్నా వాటి వెనుక ఒక బలమైన సామాజిక ఆవేదన ఉండేది. సుజాత వంటి గొప్ప రచయితలు ఉన్నప్పుడు శంకర్ సినిమాలకు ఒక ఆత్మ ఉండేది. కానీ 2.0 ఇండియన్ 2 సినిమాల్లో ఆ ఆత్మ లోపించింది. కేవలం గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెట్టలేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు వేల్పరి అనేది ఒక గొప్ప నవల. దానికి న్యాయం చేయాలంటే టెక్నాలజీ కంటే బలమైన ఎమోషన్ ముఖ్యం. రాజమౌళి కూడా మగధీర లాంటి భారీ సినిమా తీసిన తర్వాత వెంటనే మర్యాద రామన్న లాంటి మిడ్ రేంజ్ సినిమా తీసి తన మేకింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. శంకర్ కూడా మళ్ళీ తన మద్రాస్ డేస్ లోకి వెళ్లి తన మార్క్ సోషల్ మెసేజ్ తో ఒక బలమైన సినిమా తీయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కేవలం విజువల్స్ నమ్ముకొని కథను వదిలేస్తే అది మరో భారీ తప్పిదం అయ్యే ప్రమాదం ఉంది. మరి శంకర్ వేల్పరితో మళ్ళీ బాక్స్ ఆఫీస్ కింగ్ అవుతారా, లేక భారీతనం అనే మాయలో పడి దెబ్బతింటారా? చూడాలి మరి.